మహిమ కలుగును గాక. ఔన్నత్యాన్ని పడగొట్టాలని చూస్తుంది యోసేపు. మనుషులు ఆమె కాదు కానీ ఆమెలో ఉన్నటువంటి ప్రవేశించినటువంటి మొదటిగా ఉన్నతమైన స్థానం ఇచ్చినటువంటి దేవుని చేతిలోంచి పడగొట్టాలని ప్రయత్నం సాతాను ప్లాన్. ఆమెలో ప్రతి భార్యలో ప్రవేశించాడు సాతాను, ఆశను కలిగించాడు. యోసేపు యొక్క ఉన్నతమైన స్థానం నుంచి పడగొట్టాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పడగొట్టలేకపోయాడు సాతాను. దేవుడిని ప్రణాళిక నెరవేర్చాడు. దేవుడు 2.5 సంవత్సరాల చెరసాల జీవితం తరువాత మరలా బయటికి తీసుకొచ్చాడు. 2వ అధికారిగా దేశంలో దేవుడు చేశాడు. తన మాట నెరవేర్చాడు. పడగొట్టాలని చూసినటువంటి వారి చేతుల్లోంచి పడకుండా కాపాడి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. కాబట్టి ప్రభు నమ్ముకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, పడద్రోయాలను చూస్తారు, నిన్ను పడద్రోయడానికి అబద్ధంలు ఆడుతారు. అబద్ధంలు ఆడటం వాళ్ళకి సంతోషం అట. నోటితోనేమో శుభవచనాలు పలుకుతారంట, అంతరంగం వాళ్ళు దూషిస్తూ ఉంటారంట. అలా ఉండకూడదని దేవుని వాక్యం. కాబట్టి నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనంగా ఉండడం, ఆయన వల్ల నాకు నిరీక్షణ కలుగుతుందని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఇంకా మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, లేఖనాలలోంచి ఆయన నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయన నేను కదిలిపోమన్నాను. రెండవది ప్రియమైన వాళ్ళరా, రెండవ ఉన్నతమైన స్థానం నుంచి పడగొట్టిన వాడు సాతానుడు, భక్తుడైన యోబు గారు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని దేవుడి స్టేట్మెంట్ ఇస్తుంది. ఊసు దేశమందు యోబు లాంటి మనుషుడు లేడని మాట్లాడాడు. భయభక్తులు కలిగిన వాడు కదా, యథార్థవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. అయితే సాతాను అంటున్నాడు, అతను ఊరికనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, నువ్వు తను కలిగిన దాని చుట్టూ కంచెని వేసావు కాబట్టి అలాగా భయభక్తులు చూపుతున్నాడు. ఒకసారి ఆ కంచెను తీసి చూడు ఎలాగ ఉంటాడో, ఆయన స్థితి ఏంటో అని చెప్పేసి సాతానుడు ఉన్నతమైన స్థానం నుంచి పడగొట్టే ప్రయత్నం చేశాడు. యోబు దేవుని దృష్టిలో ఉన్న, దేవుని సన్నిధిలో ఉన్న, దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఆ మంచి స్థానాన్ని నుంచి పడగొట్టాలని, నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు. అతనుకు కలిగిన ఔన్నత్యమును పడగొట్టాలని ప్రయత్నం చేశాడు యోబు భక్తుడు, సాతానుడు. అయితే ప్రియులారా, ఈ పరీక్షలో దేవుడు అనుమతించాడు. దేవుడు కూడా, నువ్వు వెళ్ళు, అతని ప్రాణాన్ని మాత్రం నీకు అధికారం లేదన్నాడు. సమస్తాన్ని పోగొట్టాడు, ఆస్తి అంతా పోగొట్టాడు, పిల్లలను చంపేశాడు. అయినా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయినని దేవునిని స్తుతించిన వాడు. కదలలేదు, కష్టం వచ్చినా కదిలిపోలేదు. స్టెబిలిటీగానే స్థిరంగా నిలబడ్డాడు. కాబట్టి ఎవరైతే యెహోవాను నమ్ముకొని ఉంటారో, మన నిజమైన దేవుని నమ్ముకొని ఉంటారో, ఆశ్రయముగా కలిగి ఉంటారు, కోటగా కలిగి ఉంటారు, రక్షణ శృంగముగా, రక్షణాధారముగా, రక్షణకర్తగా కలిగి ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చిన వాళ్ళు కదిలిపోరని అర్థం. దేవుని విడిచిపెట్టరు, దేవుని దూషించరని అర్థం. కదలింపబడరు. నాకు ఆయన ఆశ్రయదుర్గము, నా రక్షణకర్త, నా కోట, శైలం. కాబట్టి నేను కదలింపబడను అని మాట్లాడినట్లుగా ప్రియులారా, యోబు భక్తుడు కూడా కదలకుండా స్థిరంగా నిలబడ్డాడు. కదలటం అంటే దేవుని విడిచిపెట్టడం, కదలటం అంటే దేవుని దూషించడం, కదలటం అంటే
ప్రార్థన మానేయటం, విశ్వాసాన్ని విడిచిపెట్టడం అని అర్థం. భక్తిని విడిచిపెట్టడం అని అర్థం. విడిచిపెట్టిన వాడు కాదు, కదిలిపోయిన వాడు కాదు. కష్టం వచ్చిన రెండవసారి కూడా మరలా శరీరం మీద సాతాను పోసినప్పుడు అయినా కదిలిపోలేదు. ఈ శరీరము చీకిపోయినా నా ప్రభువుని నేను కనులారా చూస్తానని స్థిరంగా భక్తి చాచిన వాడు యోగభక్తి. కాబట్టి ఒకరిని ఔన్నత్యం నుండి పడద్రోయడానికే చూస్తూ ఉంటారు. అబద్ధంలాడుతున్నాడు దేవుని దగ్గర కదా. నోటితోనేమో శుభవచనాలు పలుకుతారంటే అంతరంగంలో దూషిస్తూ ఉంటారంటే దుష్టులు. కాబట్టి మనం వాడు పడద్రోసే స్థితిలో వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారు కట్టే స్థితిలో ఉన్నాడు. మనను విశ్వాసం పడగొట్టాలని చూస్తున్నాడు కదా, ఆత్మను పడగొట్టాలని చూస్తున్నాడు, ఆత్మను చంపాలని చూస్తున్నాడు, నరకాన్ని తీసుకెళ్ళాలని చూస్తున్నాడు. దేవుడిచ్చిన ఉన్నతమైన స్థానం మానవునికి ఇచ్చాడు దేవుడు. ఆ స్థితి నుంచి పడగొట్టాలని చూస్తాడు. పడిపోయిన సాతాను కదా, నీవు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసే మానవుని దేవుడు కొంచెం తక్కువ వానిగా చేశాడు. మహిమా ప్రభావాలతో కిరీటము ధరింపజేశాడంట. సమస్తం మీద అధికారం ఇచ్చాడంట. అలాంటి ఉన్నతమైన స్థానం నుంచి మానవుని పడగొట్టాలని ప్రయత్నం చేశాడు. ఆదమవుల విషయంలో వారిని పడగొట్టాడు. శాపాన్ని తీసుకొచ్చాడు, పాపాన్ని తీసుకొచ్చాడు, శాపాన్ని తీసుకొచ్చాడు, మరణాన్ని తీసుకొచ్చాడు, కరువు ఖడ్గం తీసుకొచ్చాడు, వస్త్రహీనత ఉపద్రవాలు తీసుకొచ్చాడు, నరకం తీసుకొచ్చాడు, మరణాన్ని తీసుకొచ్చాడు, దేవునికి దూరం చేశాడు. అన్ని చేసిన పడగొట్టాడు సాతాను. అయితే మరలా క్రీస్తు ప్రభు వారు కడపటి ఆదాముగా ఈ లోకంలో జీవింపు చేసే ఆత్మ కడపటి ఆదాము. ఆయన ఈ లోకానికి శరీరుడుగా ప్రత్యక్షమై ఈ లోకానికి వచ్చి సాతాన్ని ఆయన ఆశలను నిలబడి వాటిని జయించి మరణాన్ని జయించి తిరిగి లేచి పడగొట్టిన ఔన్నతి అని మరలా మానవునికి ఆపాదించాడు. క్రీస్తు ద్వారా మనకి మరలా దేవుని కుమారుడు అనే స్థానాన్ని ఇచ్చాడు, మరలా అధికారం ఇచ్చాడు, శత్రుబలమైన అధికారం ఇస్తున్నాడు. నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని అధికారం ఇచ్చాడు. పరలోకములో కూడా ఉన్నతమైన స్థానం తన పిల్లలకు దక్కించాడు. పడిపోయిన సాతానుడు తనలాగా మానవులను పడగొట్టాలని ప్రయత్నం చేస్తే తన పోలిక తన స్వరూపము కాబట్టి మరలా ఆయన్ని తన సిలువలో తన రూపాన్ని కోల్పోయి మనకు రూపాన్ని ఇచ్చాడు. తను మరణించి మనల్ని బ్రతుకునిచ్చాడు. మన రక్తమును చిందించి మన పాపం నుండి క్షమించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరణించి మనల్ని బ్రతికించాడు. తాను తిరిగి లేచి మనకు కూడా మరలా తిరిగి లేపుడుకు సమర్థుడైన యేసుక్రీస్తు ప్రభు వారు తన ఉన్నతమైన స్థానాన్ని, ఉన్నతమైన స్వరూపాన్ని మరలా మనకు అనుగ్రహించాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి పడగొట్టడం సాతాను యొక్క ప్రాసెస్, ప్రణాళిక వాడిది. ఎలాగ మానవుని దేవునికి దూరం చేయాలి, మనిషిని దేవుని స్వరూపాన్ని పోగొట్టాలి, దేవుడిచ్చిన మహిమ స్వరూపాన్ని పోగొట్టాలి, దేవునిచ్చినటువంటి సమృద్ధి పోగొట్టాలని, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత పోగొట్టాలని, ఉన్నతమైన స్థానం దేవుని కంటే వాడిని కొంచెం, దేవదూళ్ళ కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేశాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేశాడు. ఆ స్థితి పోగొట్టాలని ప్రయత్నం చేస్తే ప్రభు వారు మనకు మరలా తన ప్రాణ త్యాగం ద్వారా, మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనకు ఆపాదించి పెట్టాడు. కాబట్టి ప్రభు నమ్ముకుంటే నువ్వు కదిలించబడవు. ఏ విషయంలో కదలాల్సిన పని కదలవు. ఇక స్టెబిలిటీగానే ఉంటావు. క్రీస్తులను కృప ద్వారా, నీ మంచితనం నీతిని బట్టి కాదు, కానీ క్రీస్తు ప్రేమ, ఆయన కృప ద్వారా మనం స్థిరంగా ఉంటామని, నిత్యత్వంలో స్థిరత్వం ఆయనతో కూడా ఉంటామని లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లలు. కాబట్టి
బట్టి ప్రభువుని అందుకునే దావీదుకి నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, అందువల్ల నీకు రక్షణ కలుగుతుందని మాట్లాడు. ఆశ్రయంగా దుర్గముగా కోటగా మనం చేసుకుంటే కలిగి ఉంటే ఈనాడు కూడా నువ్వు కదలకుండా ఉంటావు. ఏ స్థితి నుంచి నీకు ఇచ్చిన స్థానం నుంచి నువ్వు కదిలింపబడవని మాట్లాడుతున్నాడు. ఎన్నడూ కదలు. ఆయన నా ఆశ్రయ దుర్గము, నా కోట, నేను నమ్ముకొని ఉన్నా, నేను ఎన్నడూ నువ్వు కదిలింపబడనని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, స్తోత్రం కలుగును గాక. ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. ఏంటంట? మానవుని యొక్క రక్షణకు దేవుని మహిమకు దేవుడే ఆధారం అని మాట్లాడుతున్నాడు. దేవుడే ఆధారం. ఆ తర్వాత అంటున్నాడు, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవునిందే ఉన్నది. దేవుని స్తుతిస్తున్నాడు అన్నాడు. నా రక్షణ అయినా నా మహిమైన దేవుడే దానికి ఆధారం. నాకు బలం కాదు, నా జ్ఞానం కాదు, కానీ కేవలం ఆయన దేవునికి మహిమ.